Hey guys, welcome back to one more video of my channel Epic Vlogs. సో ఈరోజు వీడియో ఏంటంటే నర్సరీ అనమాట. మేము ఈరోజు నర్సరీకి ఎందుకు వెళ్ళామంటే మాకు మట్టి కావాలండి. ఎందుకంటే మా ఇంట్లో చెట్లకి కొంచెం మట్టి తక్కువైంది అనిపించి మేము మట్టి తీసుకునేకి బయటికి వెళ్ళాము. సో ఎందుకు నర్సరీకే వెళ్దాము అంటే ఇస్తారేమో వాళ్ళు అనుకున్నాం. అంటే బయట ఎక్కడైనా దొరికితే సాయిల్ అలా మేమే తెచ్చుకుందాం అనుకున్నాము. కానీ మాకు ఎక్కడ దొరకలేదు. ఇంకా నర్సరీకి వెళ్దామని చెప్పేసి ప్లాన్లో లేకపోయినా అలా సడన్గా నర్సరీకి వెళ్ళాల్సి వచ్చేసింది. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంక ఉట్టి మట్టి వాళ్ళు అడిగితే ఇస్తారో ఇవ్వరు అని చెప్పేసి ఒక ప్లాంట్ కూడా కొన్నాము. అది నేను ఈ వీడియో లాస్ట్లో నేను మీకు చూపిస్తాను. ఈ వీడియో మొత్తం వాచ్ చేసేసేయండి. సో ఇక్కడ చూడండి చెట్లు ఎన్ని ఉన్నాయో. నాకైతే వీటిలలో ఒక 10% నేమ్స్ కూడా తెలియదన్నమాట. నేను వాళ్ళని అడిగానమాట. వాళ్ళంతా హిందీనే. నాకైతే హిందీ అస్సలు రాదండి. సో నేను ఏమి అడిగానంటే వాళ్ళని వెజిటేబుల్స్ ఏమన్నా ఉన్నాయా ఈ సీజన్లోకి అంటే వాళ్ళు మేమైతే వెజిటేబుల్స్ ఏం లేవండి మా దగ్గర అని హిందీలో చెప్పేశారనమాట. సో ఐ వాజ్ లైక్ ఇండోర్ ప్లాంట్స్ చూపించారు వాళ్ళు. మాకు ఆల్మోస్ట్ ఇండోర్ ప్లాంట్సే చూపించారనమాట. ఈ సీజన్కి కొంచెం బాగుంటుంది. సో ఇండోర్ ప్లాంట్స్ అయితే మనకి ఆక్సిజన్కి ఒక్కైతే యూజ్ అవుతుంది. సో అవుట్డోర్ అంటే ఇంకా మనకు తెలుసు కదండి, మందారం వేసుకోవచ్చు, ఇంకా చాలా చాలా గన్నేరు పూలు వేసుకోవచ్చు. ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇండోర్కి అయితే కొంచెం తక్కువ ఉంటాయి. సో నాకైతే రోజ్ ఫ్లేవర్, ఇంకా దత్తురా ఫ్లవర్స్, గన్నేరు పూలు, మందారం పూలు, చామంతులు, మ్యారీగోల్డ్, ఇంకా చాలా అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర. ఇంకా నాకైతే కొన్ని పేర్లు కూడా తెలియదు. అన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. ఇంక ఈ సైడ్ మొత్తం అన్ని డెకరేషన్ వేయండి, అంటే షో పీసెస్ లాగా. ఇది వచ్చేసి కరివేపాకు ఉంది, తులసి ఉంది, కొత్తిమీర ఇలాంటివి అయితే ఏమీ లేవు. సో ఫైనల్గా మేము ఏదైతే అంటే మేము అసలుకి ఒక ప్లాంట్ తీసుకోకూడదు అనుకొని కానీ తీసేసుకున్నాం అనమాట లాస్ట్లో. ఇంకా లక్కీ ప్లాంట్స్ అంట, చాలా లక్కీ ప్లాంట్స్ అయితే మాకు చూపించేశారు వాళ్ళు. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇప్పుడు. ఇవైతే అన్ని లక్కీ ప్లాంట్స్ అంట. సో దే వాజ్ టెల్లింగ్ అనమాట ఇన్ని లక్కీ ప్లాంట్స్ ఉంటాయని. మేమైతే షాక్ అయిపోయామన్నమాట. సో ఈ మార్బుల్స్ చూస్తున్నారా, ఇవి కూడా వాళ్ళు కిలో రేట్కి అమ్ముతున్నారు. సో కిలో ఏదో చెప్పారు, 80-100 అలా చెప్పారు. సో వైట్ ఉన్నాయి, కలర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ బౌల్లో కనిపించేది కూడా లక్కీ ప్లాంట్ అంట. అది సెట్ తీసుకోవచ్చు అంట, సపరేట్గా కూడా తీసుకోవచ్చు అంట. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అంటే చాలా బుజ్జిగా చాలా బాగున్నాయి కదా. నేనైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నానండి నర్సరీకి. మీరు ఎప్పుడైనా చేశారా? చేస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇవన్నీ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయంటే అన్నీ కొనాలనిపించింది. కానీ ఇక్కడైతే ప్లేస్ లేదు మాకు పెట్టుకునేకి ఇంట్లో. సో దానికి ఇంకా ఎప్పుడైనా చూద్దాం అనిపించింది మాకైతే. సో ఇంకా పైన కుండీలు చూస్తున్నారా, ఎంత మంచిగా తగిలిచ్చేసారంటే మనం ఎప్పుడైనా మన ఇంట్లో తగిలించుకోవాలనుకుంటే అస్సలు అంత కాన్స్టెంట్గా నిల్చుకోదు. అంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది అనుకోండి. మనమైతే తప్పుగా చేస్తాం కాబట్టి అది నిల్చుకోదు అనిపించింది. ఇక్కడ పూల కుండీలు, తులసమ్మని పెట్టుకుంటాం కదా, అవన్నీ ఉన్నాయన్నమాట. చాలా మంచిగా అనిపించింది. ఫైనల్గా ఇంటికి వచ్చేసిన తర్వాత నేను చూపిస్తున్నాను. ఇది కరివేపాకు చెట్టు తీసుకున్నాము, ఇంకా లక్కీ ప్లాంట్ తీసేసుకున్నాము అంతే. ఇంకా కొంచెం కంపోస్ట్ తీసుకున్నాము అక్కడ ప్యాకెట్స్లో అమ్ముతుంది. ఇంకా కిలో మట్టి, ఇవన్నీ తీసుకొని మేము ఇంటికి వచ్చేసాము. మీరు అనుకోవచ్చు కరివేపాకు చెట్టు కూడా కొనాలా అని, కానీ ఇక్కడ సిటీస్లో దొరకవు కదండి. సో కొనాలనిపించేసి కొనేసామన్నమాట. ఇక్కడ మా వరండాలో ఉన్న చెట్లన్నీ మీకు చూపించేస్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై వ్లాగ్స్ గైస్. బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.